హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తాను, చూసేసేయండి. ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకి వచ్చేసి శాండ్విచ్ అయితే చేశానండి. ఏం లేదు, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం మయోనీస్ అండ్ టమాటా సాస్, ఇవి చిల్లీ ప్లేట్స్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని బ్రెడ్ వేయించుకోవాలండి బటర్ వేసుకుని. దానిపైన మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. అటు ఇటు టోస్ట్ చేసుకుంటూ బటర్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంట్లో సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. పూజ అయిన తర్వాత ఇంకా కుకింగ్ తప్పదు కదా, కుకింగ్ అయితే చేయాల్సిందే కదా ఎవ్రీడే. ఇంక ఈరోజు వచ్చేసి పెసరపప్పు చారు అయితే చేసుకుంటున్నాను. పెసరపప్పు చారు కాంబినేషన్ చిక్కుడుకాయ టమాటా అయితే కర్రీ చేస్తున్నానండి. ఆనియన్స్ మిర్చి బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత టమాటాస్ చిక్కుడుకాయలు కడిగి పెట్టుకుని వాటిని కట్ చేసుకుని అవి యాడ్ చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. కారం 2 నిమిషాలు ఆగనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడమే. ఇక్కడ పెసరపప్పు చారుకి పెసరపప్పు ఉడికిన తర్వాత టమాటో, ఆనియన్, మిర్చి అవి కూడా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. కొంచెం స్మెల్లింగ్ అయితే కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అండ్ ధనియాల పౌడర్ వేసుకుని దించేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. చిక్కుడుకాయ కర్రీ చాలా స్టైల్స్లో అయితే చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే తాలింపు అయితే వేసుకుంటున్నానండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కర్రీస్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టుకున్నాను. రైస్ అయ్యేలోగా కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా తోమేసుకుంటున్నానండి. ఇంక ఇంట్లో లేడీస్కి జనరల్గా పని అంటే ర్యాండమ్గా చేసుకోవాల్సిందే కదా, ఒకదాని తర్వాత ఒకటి. ఇంక ఈరోజు పిల్లలకి వచ్చేసి స్కూల్ 1:00కి, అందుకే కొంచెం అడవడగా అయితే పనులు చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ గిన్నెలు కడిగే లోపల అక్కడ రైస్ కూడా అయిపోవచ్చిందండి. ఇంకేవి కడిగి కొన్ని బట్టలు మిషన్కి వేసాను. ఆ బట్టలు ఎండబెట్టుకుని పూజ సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి, మరుసటి రోజు పూజకి ఈజీగా ఉంటుందని. వీడియోస్ చాలా బాగా సక్సెస్ చేస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కానీ చూడడం అయితే చాలా రీచ్ అయితే వెళ్తుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.